15, 20, 25 లక్షల జీతం పాత వర్సెస్ కొత్త పన్ను విధానంలో దేంట్లో ట్యాక్స్ ఎంత పడుతుంది? లెక్కలేవి. వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పాత పన్ను విధానం ఎంచుకోవాలా లేదా కొత్త పన్ను విధానానికి మొగ్గు చూపాలా అనేది అత్యంత కీలకమైన నిర్ణయం. కొత్త పన్ను విధానం తక్కువ స్లాబ్ రేట్లతో డిఫాల్ట్ ఆప్షన్ గా మారినప్పటికీ పాత పన్ను విధానంలో లభించే మినహాయింపులు పన్ను భారాన్ని తగ్గిస్తాయి. మరిప్పుడు వార్షిక ఆదాయం 15 లక్షలు ఇంకా 20, 25 లక్షలు ఉన్నవారు ఏ విధానంలో ఎక్కువ పన్ను ఆదా చేసుకోవచ్చు? గ్రాంట్ థార్నటన్ విశ్లేషణ ప్రకారం ఏ పన్ను విధానంలో ఎంత ఆదాయంపై టాక్స్ పడుతుంది? మినహాయింపులు పాత దాంట్లో ఉన్న దేంట్లో పన్ను ఎలా పడుతుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ గ్రాంట్ థార్నటన్ భారత్ పార్ట్నర్ అండ్ గ్లోబల్ పీపుల్ సొల్యూషన్స్ లీడర్ అఖిల చంద్ర ట్యాక్స్ లెక్కల్ని వివరించారు. ఇక్కడ ఆయన తీసుకున్న అంచనాలు చూద్దాం. పాత పన్ను విధానంలో ఆయన ప్రకారం గరిష్టంగా 4.75 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ 50,000, సెక్షన్ 80C కింద 1.50 లక్షల అదనపు ఎన్పిఎస్, సెక్షన్ 80CCCD 50,000, హెల్త్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80D 25,000 హెచ్ఐఆర్ఏలు సహాయింపులు 2 లక్షలుగా తీసుకున్నారు. ఇదే కొత్త పన్ను విధానంలో చూస్తే వేతన జీవులకు 25,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ పెన్షన్ 80C వంటివి ఉండవు.